నమస్తే. వైసీపీ పార్టీ కాస్త వై కామం పార్టీ కింద మారిందా? ఒకప్పట్లో గోరంట్ల మాధవ్, గంట అరగంట అన్నటువంటి అంబటి రాంబాబు, సంజన సుకన్య, అదేవిధంగా నిన్న దువ్వాడ, ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్. అయితే ఈ విషయాల్ని జనసేన నేత అయినటువంటి యొక్క బొలిశెట్టి సత్యనారాయణ గారు వివరాలు బయటపెట్టారు. అయితే ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనతో పాటు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. వైసీపీ పార్టీ కాస్త వై కామం పార్టీ కింద మారిందా? వాళ్ళల్లో ఉన్నటువంటి రాసలీలందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరు బయటపడుతున్నాయా? గతంలో కూడా మనం చూస్తే ఎంపీగా ఉన్నటువంటి ఒక గోరంట్ల మాధవ్ ఏం చేస్తాడో మనం చూసాం. దాని తర్వాత అరగంట గంట, సంజన సుకన్య, ఇలాగ ఎన్నో 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 వస్తున్నాయి. నిన్న దువ్వాడ శ్రీనివాస్ గురించి చూసాం. ఈరోజు మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి. అసలుకి వైసీపీ పార్టీని ఏమనుకోవాలి? మొత్తానికి ఈ స్టోరీ ఏదైతే ఉందో, లేటెస్ట్ స్టోరీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి ఏం చెప్తారు? గబ్బు పట్టిస్తున్నారు. వాళ్ళు గబ్బు పట్టారు, వాళ్ళ పార్టీని గబ్బు పట్టించారు, మొత్తం రాష్ట్రాన్నే గబ్బు పట్టిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ వరుస పెట్టి ఈ కామ పిశాచులంతా కూడా కేర్ ఆఫ్ తాడేపల్లి డెన్న. ఎందుకంటే వీళ్ళందరినీ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ మంచోళ్ళు, సౌమ్యులు, నాకు చాలా కావలసిన వాళ్ళు. అంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎపిసోడ్, ఈరోజు ఆయన ఆషామాషి వ్యక్తి కాదు, బయట పెట్టినవే విద్యాధికుడు. ఎవరు? బొలిశెట్టి సత్యనారాయణ, మనకు తెలుసు, జనసేన పార్టీ. ఆయన ఏమంటున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో సహజీవనం, ఒక అంటే అధికారాన్ని అడ్డంగా పెట్టి మహిళల బలహీనతలని దీనిగా తీసుకుని ఎలా వీళ్ళు వేధింపులకు పాల్పడ్డారు, ఎంత హెరాస్మెంట్. అంటే మీరు పవర్లోకి వస్తే ఆడపిల్లలంతా ఇంతేనా? ఇప్పుడు కామ పిశాచులు అందుకే వెళ్ళను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కామ పిశాచుల పార్టీగా అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టు వదిలాడనమాట జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరికీ అచ్చేయటం, ఆంబోతును వదలటం. అంబటి రాంబాబు అంతే కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి, ఆ ఎండోమెంట్ శాంతి, మదన్ మోహన్, అసలు ఒక 10 రోజులు ఇక అదే ఎపిసోడ్. మదన్ మోహన్ ఏమంటాడు? ఆ శాంతి ఆ బిడ్డకి తండ్రి ఎవరు? నేను డిఎన్ఏ, సుభాష్ డిఎన్ఏ, విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ ఇద్దామంటాడు. విజయసాయి రెడ్డి నేను ఇవ్వనంటాడు. అదేమంటే నా కూతురు అంటాడు. అదేదో డిఎన్ఏ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి ఆ వీడియో మనం వింటే, చూస్తే ఆమె ప్రెగ్నెంట్ అయిందని, ఆ కడుపులో బిడ్డ ఆడో చూసి, మగపిల్లాడైతే అది అబార్షన్ దాకా వెళ్లకుండా, ఆ తర్వాత ఆ బిడ్డ అది పుట్టింట్రుకలు తిరుపతిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీయించినట్టు ఫోటోలు మరి వీడియోలు ఆధారాలు లేకుండా కాదు కదా బొలిశెట్టి సత్యనారాయణ ఈరోజు చేసింది. ఇవాళ ఆమెని నానా వేధింపులు పెడుతున్నట్టు ఏంటి? ఆమె ఇంటి చుట్టూ 23 కెమెరాలు పెట్టించారని, ఆమెని ఎవరిని కలవనీయకుండా, ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళనీయకుండా, ఆమె కారు ఆ డివైస్లు పెట్టారని, ఎక్కడికి వెళ్తోంది ఏంటి, మా మీద ఏమన్నా చెబుతుందా? ఇప్పుడు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి బినామీ. ఈ రాష్ట్రంలో ఉన్న సాక్షి కార్యాలయాలన్నీ అతని పేరు మీదే ఉంటాయని గతంలో మన మీడియాలో చూసాం. అది అసలు రైస్ రేషన్ మాఫియా. వాళ్ళ నాన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ తమ్ముళ్ళు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్, ఆ పోర్ట్ అసోసియేషన్ అక్కడ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు. ఇతను ఎమ్మెల్యేగా కాకినాడ పోర్టుని చెరబట్టారని అసలు మొన్న నాదెండ్ల మనోహర్ రైట్స్ చేయించారు, సివిల్ సప్లైస్ మినిస్టర్. అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో ఛాలెంజ్ చేశాడు, 20,000 కోట్ల అవినీతికి ఇతను పాల్పడినట్టు, విదేశాలకు రేషన్ రైస్ ఎగుమతి చేసినట్టు. ఇప్పుడు ₹1 బియ్యం అప్పుడు ఎన్టీఆర్ పెట్టారు, ఏది అప్పట్లో తెల్లన్నం దొరకని పరిస్థితిలో. దాన్ని వీళ్ళు ఏం చేశారు? తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ₹2 బియ్యాన్ని ₹1 చేశాడు. అసలు ఇప్పుడు ప్రధానమంత్రి అయితే ఇప్పుడు మోడీ కరోనా టైం నుంచి ఫ్రీగా ఇస్తున్నారు.
ఆ రైస్ని వీళ్ళు కిలో 8 రూపాయలకి 10 రూపాయలకి కొంటాం. ఆ కొన్నదాన్ని మళ్ళీ 30 రూపాయలకి 38 రూపాయలకి ఈ విదేశాలకి ఎగుమతి చేయటం, అదొక పెద్ద గ్రీన్ ఛానల్ అయిందన్నాడు ఎవరు, నాదెండ్ల మనోహర్. వీళ్ళ రైస్ లారీలు ఎక్కడ ఆపటానికి వీల్లేదన్నమాట. ఏదో సలార్ స్టాంప్ వేసినట్టుగా, ద్వారంపూడి స్టాంప్ వేసినట్టుగా. నీకు గతంలో 18 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరిగితే కాకినాడ పోర్ట్ బేస్గా 54 లక్షల టన్నులు ఎలా సాధ్యమైంది? ఎంత బియ్యం వీళ్ళు విదేశాలకు పంపించారు, పేదల బియ్యం. సరే, అవినీతి కక్కుర్తి, వాళ్ళు 1000 కోట్లు, అది కాదు. ఈ మహిళల వేధింపులేంటి? నిన్న పంచాయతీ చూసాం, ఏది ఆ దువ్వాడ పతి పత్ని ఔర్ ఓ ఏదో సినిమా, విజయసాయిరెడ్డిది అదే సినిమా కదా, ఏది ఎండోమెంట్ శాంతి, పతి పత్ని ఔర్ ఓ, అంబటి రాంబాబు, సంజన, సుకన్య. ఒరే వీళ్ళ వయసు ఎంత, వీళ్ళెంత, వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేశారే. ఈ వయసులో ఇది అవసరమా? ప్రతి ఒక్కడు ఒక ఎన్డీ తివారీ అయిపోయారు. అప్పట్లో ఎన్డీ తివారీ గవర్నర్గా ఉన్నప్పుడు ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ జరిగింది అతనికి ఉన్నటువంటి ఆ మహిళల బలహీనతల పైన. అవును అవును. ఏంటి అసలు మీ ఇదేంటి? మీరు ఇట్లా ఎన్ని వందల మంది, వేల మంది, అంటే ఈ గౌరవ స్థానాల్లో, శాసనసభలో, రాజ్యసభలో, శాసన మండలిలో ఉన్న వీళ్ళే ఇలా చేశారంటే ఇక నియోజకవర్గాల్లో అచ్చవలసిన ఆంబోతుల పరిస్థితి, మండలాల్లో, గ్రామాల్లో ఈ వైసీపీ ఈ కామ పిశాచులు వీళ్ళు మహిళలను ఎంత ఇబ్బంది పెట్టారనేది ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. నిన్న దువ్వాడ సీను అతనేమంటాడు, భార్య మీద ఆరోపణలు చేస్తాడు, పిల్లల మీద కేసు పెడతాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? దువ్వాడ వాణి, దువ్వాడ హైందవి తన ఇంటి మీద దాడి చేసినట్టు, తను చంపటానికి వచ్చినట్టు. రాత్రి చూసావు కదా ఆ వీడియో, ఎవరిని చంపడానికి వెళ్ళారు? దువ్వాడ శ్రీనివాసే ఆయుధం పట్టుకొని మరి పైకి వెళ్ళారు. అరే పచ్చి బూతులు తిడుతూ పోలీసులు ఆపకుండా అది తీసుకుని ఆ గ్రానైట్ ముక్కతో భార్య మీద తల బగల కొడతానికి అతను వెళ్తుంటే ఒక రౌడీ షీటర్ మనకు గుర్తొచ్చారు. వీళ్ళ పెద్దల సభలో ఉండేది శాసన మండలి అంటే అది పెద్దల సభ రాష్ట్ర స్థాయిలో. ఇంతకన్నా పోటుగాడు లేడని దువ్వాడ శ్రీనివాస్ని శాసన మండలి సభ్యత్వం ఇచ్చాడా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అతను 5 సార్లు కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. 30 ఏళ్ల క్రితం దువ్వాడ వాణిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళది రాజకీయ కుటుంబం, రాఘవరావు. అంటే ఒక రకంగా ఆమెను ట్రాప్ చేసినట్టు. ఏది? ఇతని రాజకీయ ఆకాంక్షల కోసం ఆ కుటుంబంలో ఆ వాణిని ఇతను వలవేసి వివాహం చేసుకుని, సరే 30 ఏళ్ళు ఎట్లా కొట్ట వైవాహిక జీవితం. బిడ్డలు ఇద్దరు నిన్న మొన్న నీ దగ్గరికి వచ్చారే, ఆ రోజే నువ్వు తలుపు తీసుంటే వాళ్ళు ఏదో వాళ్ళ గోడు చెప్పుకునేవాళ్ళు. ఏమంటాడు దువ్వాడ సీను? అసలు కూతుళ్ళు ఎవరు ప్రశ్నించడానికి అంటాడు. తండ్రి తప్పు చేస్తే కూతుళ్ళు ప్రశ్నించకూడదా? దారి తప్పిన తండ్రిగా నువ్వు మారావు. నిన్ను దారిలో పెట్టడానికి ఆ బిడ్డలు బాధ్యతగా పిల్లలు వస్తే రాత్రి 11ంటికి 12ంటికి రావటం ఏంటి నా ఇంటికి అంటున్నాడు. నీకెన్నేళ్ళు? ఇప్పుడు కూతురు తండ్రి దగ్గరికి రావటానికి టైమా? ఏ నిమిషానైనా బిడ్డ వచ్చి తలుపు కొడితే తీసేవాడే తండ్రి. నా బిడ్డ అక్కడెక్కడుందో, ఎలా ఉందో అనే ఆలోచనలతో ఆడపిల్లల తండ్రులు ఎలా ఇబ్బంది పడతారు. ఇవాళ బయటికి వెళ్ళిన ఆడపిల్లల గురించి ఎంత తల్లిదండ్రులు ఇబ్బంది పడే ఆందోళనగా ఉంటుంది. రాత్రి 11ంటికి 2 కూతుళ్ళు నీ ఇంటికి వస్తే నువ్వు తలుపు తీయకుండా వాళ్ళు గంట సేపు 2 గంటలు ఫోన్ చేస్తే కిటికీల నుంచి కూడా చూసి మరి ఇవాళ ఏమంటున్నాడు, నా మీద హత్యాయత్నం, కూతురే నన్ను చంపటానికి వచ్చిందని కేసు పెట్టాడంటే, అరే అతను మాట్లాడే మాటలు, అతను ఒక పెద్ద మహానటుడు. వీళ్ళంతా మహానటులే. ఇది లోన్ ఒకటి బయట ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద మహానటుడు, ఆస్కార్ అవార్డు విన్నర్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అతను అన్నం పెట్టలేదంటాడు, భార్య అన్నం పెట్టలేదు, పిల్లలు నాకేనోడు అన్నం తిన్నావా అని అడగలేదు, ఈమె అన్నం పెట్టిందంటారు. ఎవరు? ఆ ఓ 3 పిల్లల తల్లి అంట ఆమె రీల్స్ చూస్తున్నాము, డ్యాన్సులు ఇది.
అరే పిల్లల తల్లులే తప్ప వీళ్ళకి మామూలు వాళ్ళు దొరకరా. వాడు సాయిరెడ్డి అంతే కదా, విజయసాయిరెడ్డి ఇద్దరు బిడ్డల తల్లి ఆ ఎండోమెంట్ శాంతి. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు, వాడికి తండ్రి ఎవరని వాళ్ళ నాన్న మదన్ ప్రశ్నిస్తున్నాడు. సుభాష్ తండ్రి అని ఆమె చెప్పిందంటారు. కాదు విజయసాయిరెడ్డిని DNA టెస్ట్కి పిలుస్తారు. ఇంత గబ్బు, ఇంత ఈ విధమైనటువంటి కామ పిశాచులు వీళ్ళ రాజకీయ నాయకులు, వీళ్ళ ప్రజాప్రతినిధులు. అయితే అదే పార్టీకి సంబంధించిన అధినేత అయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విలువలు, విశ్వసనీయతలు అని మాట్లాడుతుంటాడు, శాంతి భద్రత అని మాట్లాడుతుంటాడు. ఏం చూడాలి అసలు? నిజంగా విలువలు, విశ్వసనీయతలు మాట్లాడే హక్కు ఉందంటారా జగన్? అసలు వీళ్ళు పవన్ కళ్యాణ్ని ఎంత అవహేళన చేశారు, ఎంత ఫల్సం చేశారు. ఆయన ఏదో 3 పెళ్ళిళ్ళు అనే దీన్ని తీసుకుని 4 పెళ్ళిళ్ళు అని చెప్పి, 4 పెళ్ళాలని చెప్పి కార్లు మార్చినట్టు మార్చాడని. అతను ఏమన్నాడు, నాకు కలిసి రాలేదు, మీకు కలిసి వచ్చింది. ఇప్పుడు ఆయన పెళ్ళాళ్ళు ఆయన 3 ఏమన్నా బయటకు వచ్చి మీకు దగ్గరకు వచ్చి చెప్పుకున్నారా, కేసులు పెట్టారా? అతని వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు రోడ్డు గీడ్చి ఆ రోజు బహిరంగ సభల్లో ఎవరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాలు పవన్ కళ్యాణ్ ఎంత అప్రదిష్ట పాలు చేయాలని చూశారు. ప్రజల్లో అతను ఎంత పల్సం చేశారు. ఇతను ఎవరు, ఈ దువ్వాడ శ్రీనివాస్ ఒక పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఏమని? పవన్ కళ్యాణ్ గురించి, ఇది పద్ధత, ఇది సంస్కారమా, ఏకపత్ని వ్రతం అదొక మతం, ఇది పద్ధత దువ్వాడ శ్రీనివాస్, ఇది సంస్కారమా దువ్వాడ, ఏకపత్ని వ్రతమా ఇవాళ దువ్వాడ మతం. ఎవరు చెప్పాలా? ఒక పక్క నీ భార్య దువ్వాడ వాణి. అసలు వాళ్ళ ఇంట్లో ఈ చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా అనేది ఒకటి. ఎందుకంటే టికెట్ మార్చింది జగన్మోహన్ రెడ్డి. టెక్కలి టికెట్ ఫస్ట్ దువ్వాడ వాణికి ఇచ్చారు. ఎందుకు తీసేశారు? బ్లాక్మెయిలింగ్ చేశాడా? మళ్ళా దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఇతను ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఏమంటాడు, అచ్చెన్నాయుడు మీద వేస్తున్నాడు, టీడీపీ వాళ్ళే చేస్తున్నారంటారు. అసలు అచ్చెన్నాయుడికి దీంట్లో ఏంటి సంబంధం? నీ ఇంట్లో నీ భార్య, నీ బిడ్డలు, నీ పంచాయతీ. అదేమంటే దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు వాళ్ళు వాళ్ళ గ్రామంలో దగ్గరుండి అచ్చెన్నాయుడికి ఓట్లు వేయించారంటారు. అంటే ఇప్పుడు నీలాంటాడు గెలవకూడదు. భార్య బిడ్డల్ని ఇట్లా నడి రోడ్డు మీదకి ఎక్కించావే. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? మొన్న హైందవి మాటలు మనం విన్నాం. మా నాన్న మాకు కావాలి, ఆమె ఈ విధంగా చేస్తోంది. ఆ మాధురిని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో మా నాన్న మాకు రాత్రి 10-11 కూడా మాకు మహాభారతం గురించి చెప్పేవాడని. అంటే తండ్రి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అపేక్ష, ప్రేమ వాళ్ళ మాటల్లో కనపడుతుంటే, ఇతని మాటల్లో బిడ్డల మీద కూడా ఇంత వ్యతిరేకత. బిడ్డల్లో అంట విషం నూరిపోసిందంట ఆమె చిన్నప్పటి నుంచే. మీ నాన్న ఏమీ లేనాడు, మేము 100 ఎకరాలు ఉన్నాళ్ళం, మమ్మల్ని పట్టుకుని మీ నాన్న ఎదిగాడు, ఇంత సంపాదించాడు అని తన మీద విషం చిన్నప్పటి నుంచే. అదేదో సినిమాలో చిరంజీవికి చిన్నప్పుడు ఏదో విషం పెట్టుకుంటా వస్తున్న దీంట్లో పున్నమి నాగు సినిమా లాగా పిల్లలు. అంటే నీ 2 ఆడబిడ్డల్ని నువ్వు పున్నమి నాగులతో పోలుస్తావా? వాళ్ళ నువ్వా పున్నమి నాగు? అది కాదు అసలు. ఈ భ్రష్టత్వం, ఈ భ్రష్టులందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ, ఆ పార్టీ తరపున వీళ్ళు క్యాండిడేట్సు, వీళ్ళని ఓట్లేయమని జనాన్ని కోరుతూ నువ్వు ఎక్స్పోజర్, మంచోడు, సౌమ్యుడు, నాకు బాగా కావలసినాడని ఒక్కొక్కడికి సర్టిఫికెట్. భ్రష్టత్వం ఏది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీని భ్రష్టు పట్టించాడు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. సో చూద్దాం సార్, మొత్తానికి వైసీపీలో కనీసం ఒక్కరైనా సరైన వాళ్ళు ఉన్నారా అంటే నిజంగా ఎవరు కనిపించడం లేదు. మొత్తానికి జగన్ పార్టీ పేరు ఇందాక అన్నట్టు వై కామా పార్టీ కింద మారబోతుందేమో చూద్దాం మరి. నమస్తే.